నారాయణ ఆండాల్ దివ్య తిరువల్గలియే శరణం. గోదా కళ్యాణము అంటే కంకణ దేవతకి, మాంగళ్య దేవతకి, యజ్ఞోపవీతానికి కూడా షోడశోపచారాలతో పూజ చేసుకొని, అంటే అర్ఘ్యం పాద్యం ఆచమనీయం, స్నానం, అలాగే అష్టోత్తర పూజ, ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, వీటితో అన్నిటికీ కంకణ దేవతకి, మాంగళ్య దేవతకి, యజ్ఞోపవీతానికి పూజ చేసుకొని వాటిని ధరింప చేయాలన్నమాట స్వామికి. అంటే స్వామి అమ్మకి ధరిస్తున్నాడని భావన చేస్తూ అమ్మకి, స్వామికి అయిగోండి కంకణాలు ధరింపు చేసాం కదా, అవిగో కంకణాలు. ఆ తర్వాత స్వామికి యజ్ఞోపవీతాన్ని కూడా ధరింపు చేయాలి. అయిగోండి మంగళసూత్రాలు కూడా ధరింపు చేసిన తర్వాత విలాసం కొరకు అయిగోండి తలంబ్రాలు కూడా పోసాం పెరుమాళ్ళకి. అదిగోండి జీలకర్ర బెల్లం. ఇక్కడ ఇవన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాం. ఇదిగోండి అమ్మవారికి సమర్పిస్తున్నట్టు అద్దం, విసనకర్ర, వస్త్రాలు, నగలు అన్నీ ఏర్పాటు చేసాం. ఇక్కడ ఇదిగోండి ఇంకో అద్దం ఏర్పాటు చేసాం. అమ్మ కనిపిస్తుందా అద్దంలో? లేకపోతే ఒకసారి అద్దంలో చూపిద్దాం అమ్మని. ఏది? అదిగోండి అమ్మ ఫేస్ అద్దంలో కనిపిస్తుంది కదా, అదిగో. అలాగే స్వామి ఏది? అదిగోండి స్వామి. ఏది ఫేస్ ఏది? అదిగోండి స్వామి. అలాగే ఈ పెరుమాళ్ళకి కూడా దర్పణం దర్శనం చేద్దాం. అదిగోండి స్వామి కనిపిస్తున్నారు కదా అద్దంలో, అది స్వామి. అదిగోండి అమ్మ క్లారిటీగా అదిగోండి స్వామి. దర్పణ దర్శనం చేయించాము. ఆ తర్వాత ఇవన్నీ చేసుకుని గోదా ప్రవర, రంగనాథ ప్రవర చెప్పుకొని, మహాసంకల్పం చెప్పుకొని, ఆ తర్వాత అవన్నీ ధరింపు చేసి స్వామికి మళ్ళీ అన్ని ఉపచారాలు, తలంబరాలు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామికి అర్ఘ్యపాద్యాదులు, ఆచమనాలు సమర్పించి, అష్టోత్తర శతనామాలతో అర్చన చేసి, ధూపం, దీపం సమర్పించి అప్పుడు నైవేద్యం సమర్పించాలి. ఈరోజు అయిగోండి మేము బూరెలు, పులిహోర, అదిగోండి ఏనుగును కూడా ఏర్పాటు చేసుకున్నాం అక్కడ స్వామి కోసమని. కళ్యాణం కదా అందుకు. అదిగో ఫ్రూట్స్. అలా ఇక్కడ కూడా ఒక అద్దాన్ని పెట్టాము స్వామి చూసుకోమని. ఇది ఇలాగ గోదా కళ్యాణం మేము ఈరోజు మా గృహంలో పూర్తి చేసుకున్నాం ఆ భగవంతుని దయ వలన. అదిగోండి కళ్యాణం అయిన తర్వాత ఒక్కసారి అమ్మని చూడండి, చిరునవ్వులు చిందిస్తుంది కదా, పెళ్లి కూతురులా సిగ్గుపడుతుంది. అదిగో కన్నయ్య కూడా సిగ్గుపడుతున్నాడు మరి ఏమిటో. ఇదిగోండి ఇక్కడ కూడా అమ్మ, స్వామి ఇద్దరు కూడా పెళ్లి కళతో వెలిగిపోతున్నారు కదా ఇద్దరు. అదిగోండి చూడండి ఇద్దరికి ఎంత వైభవంగా పెళ్లి కళ ఉట్టిపడుతుందో. అమ్మ వదనంలో, స్వామి వదనంలో. అదిగోండి అమ్మ వదనంలో, స్వామి వదనంలో. అలా మేము ఈ రోజున ధనుర్మాసం 4 రోజులు చేసుకొని కళ్యాణంతో ఈ ధనుర్మాస వ్రతాన్ని పరిపూర్ణం చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువల్గలియే.